హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఎప్పుడన్నా మనము ముందు రోజే దోశ పిండి కానీ ఇడ్లీ పిండిని కానీ చేసుకోకున్నప్పుడు ఇలా మనము ఇన్స్టంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అప్పటికప్పుడు మనము ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అటుకుల్ని అలాగే రవ్వని మిక్స్ చేసి ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. బయట హోటల్లో కొన్నట్టుగానే రవ్వ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా అయితే ఉంటుందో అలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఈ ఇడ్లీకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఇలా ఈ చట్నీతో ఇడ్లీని కమ్మగా తినేయచ్చండి. ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గట్టి అటుకులను వేసుకోండి. ఈ అటుకుల్ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఆ నీళ్ళని మొత్తం పూర్తిగా ఉంచేసి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకోండి. ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నామో అదే కప్పుతో పెరుగును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏ అటుకులైనా కూడా తీసుకోవచ్చండి. పేపర్ అటుకులైనా సరే గట్టి అటుకులైనా సరే ఇలా మిక్స్ చేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్క నుంచి వీటిని నానబెట్టుకోవాలండి. అటుకుల్ని పెరుగులోనే నానబెట్టుకోవాలండి. ఇలా పెరుగులో నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ప్యాన్ని ఉంచి అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇందులోకి టీ స్పూన్ దాకా శనగపప్పును, టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. ఇవి మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా క్యారెట్ తురుమును వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ తురుమును వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే 1 కప్పు దాకా వేసుకోవచ్చండి క్యారెట్ తురుముని. క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి వీటిని డబల్ చేసుకోండి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు రవ్వని ఇలా సన్నని మంటతోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. అలాగే వదిలేస్తే అడుగున మొత్తం మాడిపోతుంది. చూడండి, రవ్వ అనేది ఇలా 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి, అటుకులు అనేవి బాగా నానాయి కదండి. ఇలా ఈ విధంగా నానాలి అటుకులు అనేవి. ఇలా బాగా నానిన ఈ అటుకుల్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా అటుకుల్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళను వేసుకుని బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళను వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా పేస్ట్లా చేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం పక్కన ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసి కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ నీళ్ళను గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వని మొత్తం వేసేసుకోండి. ఇలా రవ్వని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలపాలి. ఎక్కడ అనేది చిన్న చిన్న ఉండలు అనేవి లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకుంటుండగానే మనం మొత్తం చిక్కగా అయిపోతుందండి. రవ్వ అనేది వాటర్ని పీల్ చేస్తుంది కాబట్టి చిక్కబడిపోతుంది. అప్పుడు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్ళను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మరికొద్దిగా మిక్సీ జార్లోకి నీళ్ళను వేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు ఎన్ని అయితే నీళ్లు పడతాయో అన్ని నీళ్ళను ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి వేసుకోకండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే చిటికెడంత వంట సోడాని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మిరియాల పొడిను అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీలోకి జీలకర్ర పొడిని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మనము ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఇలా నీళ్ళను వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. మరొకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొత్తిమీర మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలపండి.
అంతేనండి, ఇలా కలుపుకుంటే ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇడ్లీ పిండిని. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఈ లోపల మనము ఇడ్లీలోకి కమ్మని కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక బాండీని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 6-7 దాకా పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి, తొందరగా వేగిపోతాయి. ఇలా ఈ పచ్చిమిరపకాయలు మొత్తం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ శనగపప్పు మొత్తం దోరగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా శనగపప్పు మొత్తం ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని ఇలా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. కొబ్బరిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుతూ 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1/2 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న పల్లీల్ని కూడా 2 టీ స్పూన్ల దాకా వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే పల్లీల్ని స్కిప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 6-7 వెల్లుల్లిపాయలని, రుచికి సరిపడంత ఉప్పును, కాస్తంత చింతపండును వేసి బాగా మిక్స్ చేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళను వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కూడా వేసేసుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అండి. ఇప్పుడు పక్కన నానబెట్టి ఉంచుకున్న రవ్వని చూడండి, చాలా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలా కలుపుకోండి. మరి ఎక్కువగా నీళ్ళను వేసుకోకండి. మనము ఇడ్లీ బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు నీళ్ళను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇడ్లీ పిండి అనేది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత చిన్నగా తురుముకున్న క్యారెట్ని ఇలా గార్నిషింగ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా వేసుకొని గార్నిషింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షన్ అండి, ఎందుకంటే మనం ఇడ్లీ పిండిలో కూడా క్యారెట్ తురుమును వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి. ఇలా నేను తీసుకున్న 2 ఇడ్లీ ప్లేట్లలో కూడా బ్యాటర్ని మొత్తం వేసేసుకున్నానండి. మిగిలిపోయిన పిండిని కూడా మనం ఫ్రిడ్జ్లో ఉంచి మనము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని స్టవ్ మీద ఉంచి అందులోకి నీళ్ళను వేసుకోండి. 5 నిమిషాల పాటు నీళ్ళను వేడెక్కిన తర్వాత మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను మొత్తం పెట్టేసుకోండి. ఇడ్లీ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత పైనుండి మూతను మూసేయండి. మూసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి మనం చేత్తో ఇలా అంటే గనక చేతికి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీలు తయారైనట్టేనండి. ఇడ్లీలు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఇడ్లీల్ని తీసుకోవాలండి. అలా అయితే చక్కగా వచ్చేస్తాయి, వెంటనే తీయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీని వేరు చేసి సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఇన్స్టంట్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోతుంది. నాకు బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలో తోచకున్నప్పుడు, దోసపిండి ఇడ్లీ పిండి అయిపోయినప్పుడు ఇలా ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇలా ఇడ్లీని సర్వ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో కలిపి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.